అందమైన అమ్మాయిలు ఇక్కడ ఉండేసరికి ఉప్పు వేయడం మర్చిపోయాను. ఆల్రెడీ చికెన్లో ఉప్పు ఉంది. లాస్ట్లో మనం కొంచెం ఉప్పు మనం వేసేసుకొని కలిపేసుకుందాం. తర్వాత దీన్ని ఫ్రై చేసేసుకుందాం. ఓకేనా? కానీ ఇది తర్వాత ఫ్రై చేసుకుందాం. ముందు మనం బిర్యానీ చేసేసుకుందాం. దానికంటే ముందు మరి ఈ కొత్త సినిమా రిలీజ్ అయ్యే దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చికెన్ అయితే చక్కగా కలిపేసుకున్నాం. కానీ మీరు మాకు ఇంకా చెప్పట్లేదండి. కొంచెం నాకు ఐఎమ్ నాట్ హ్యాపీ. మీరు చెప్పాలి అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి? స్టోరీ ఏంటి? ఇది లవ్ స్టోరీ బేసికలీ. నిఖిల్ అండ్ హెబా, డెఫినెట్లీ ఇట్స్ అ లవ్ స్టోరీ. బికాస్ హెబాతో ఎక్స్పెక్టేషన్ ఉంది. షిల్ బీ క్యూట్ డాల్ అండ్ బ్యూటిఫుల్ బబ్లీ అండ్ లవ్ స్టోరీ రొమాన్స్ అంతా ఉంటుంది. సో అండ్ నిఖిల్ ఆల్వేస్ ఈస్ చూసింగ్ ద స్క్రిప్ట్స్ డిఫరెంట్. వాళ్ళు మూవీస్ సూర్య వర్సెస్ సూర్య, కార్తికేయన్ చూసాను, హ్యాపీ డేస్ చూసాను. చాలా కేర్ఫుల్గా స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తున్నారు. సో అందుకే నాకు ఒక కాన్ఫిడెన్స్. డైరెక్టర్ వియానంద్ గారు ఆల్రెడీ నేను టైగర్ మూవీ చూశాను, వాళ్ళు తమిళ్ ఒక మూవీ చేశారు, అది నేను చూశాను. సో ఒక టాలెంటెడ్ డైరెక్టర్, ఎవ్రీథింగ్ కేమ్ టుగెదర్. చాలా లవ్ స్టోరీస్ ఉంటుంది ఈ మూవీలో. లవ్ స్టోరీ ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే ట్రైలర్లో 2 దయ్యాలు. లవ్ స్టోరీ ఉండదు. ఇట్స్ నాట్ లవ్ స్టోరీ అంటేనే కొంచెం స్కేరీ స్టోరీ కదా. లవ్ స్టోరీ విత్ స్కేరీ ఎలిమెంట్స్ ఉంటాయి. స్కేరీ ఎలిమెంట్స్, యా. Love story with little scary elements. Every love story has scary elements. Every marriage also has scary elements. That is what every day I live. మనందరికీ ఒక ప్రేమ కథ అంటే మనందరికీ ఇష్టం. అందులో ఒక ప్రేమికుడు ఇద్దరు కాదు ఇంకా ఎక్కువ ఉండొచ్చనే సూచన కూడా మనకి ఇచ్చారు. ప్రేమికలు ఉంటే కనుక ఇంకా అదిరిపోతుంది లైఫ్. రియల్ లైఫ్లో అదిరిపోతుంది, సినిమా లైఫ్లోనే బాగుంటుంది. హిబా మరి మ్యూజిక్ శేఖర్ చంద్ర గారు. నాకు ఈ సినిమాలో 2 పాటలు ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ ఐ ప్లే 2 మెయిన్. ఈ సినిమాలో 2 వేరియేషన్స్ ప్లే చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్లో నేను చాలా సింపుల్గా విలేజ్ గర్ల్ ఉన్నాయి. సెకండ్ హాఫ్లో డాన్సర్లో ట్రాన్స్ఫర్మేషన్ సిటీ గర్ల్ ఉంది. కుమారి అలా ఇలా లైక్ నథింగ్ లైక్ ద ప్రీవియస్ ఫిల్మ్స్ ఆర్ ఈవెన్ ఈ రకం నథింగ్ లైక్ ద ప్రీవియస్ ఫిల్మ్స్ దట్ I've done. So from that point of view, 2 songs, like first half the village girl, how she explores simple living, that kind of music song, and the second half I'm a proper city girl, very fancy dancer, so on those lines. సో ఆల్రెడీ పాటలు మ్యూజిక్ చాలా బాగుందని టాక్ అయితే వచ్చేసింది. మీకు పాటలు లేవా? నాకు ఒక సాంగ్ ఉంది. ఒక సాంగ్ ఉందా? ఓకే, వెరీ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ శేఖర్ చంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. మా డెబ్యూ మూవీలో ఇంకా అందంగా సూపర్గా ఒక సాంగ్ నాకు దొరికింది. చాలా సంతోషంగా ఉంది. అండ్ అగైన్ నాకు ఫస్ట్ ఇంటర్వల్ బిఫోర్ మా సీన్స్ అంతా వెరీ ట్రెడిషనల్ లుక్లో ఉంటుంది. మా క్యారెక్టర్, మా డైలాగ్స్ అంతా టోటల్ చేంజ్ ఓవర్, టోటల్ పవర్ఫుల్గా ఉంటుంది. మా రోల్ సీన్ వస్తే అందరూ చూస్తారు వాట్ నెక్స్ట్ సీన్. అలా వెరీ హ్యాపీ టు గెట్ ఒక పవర్ఫుల్ రోల్ ఫస్ట్ మూవీలో దొరికింది అని. ఇట్స్ వెరీ రేర్ టు గెట్. పాటలు అయిపోయాయి, మరి డైరెక్టర్ గురించి తెలుసుకున్నాం. మాకు ఫైట్లు కావాలి. అంటే ఫైట్లు అంటే ఇప్పుడు మీరు షాక్ అవుతారు. షాక్ అంటే అమ్మాయిలు కొట్టుకుంటారా? నేను యాక్షన్ చేశాను, చాలా బాగా యాక్షన్ చేశాను. ఫైటింగ్ యా, నాకు యాక్షన్ సీక్వెన్స్ ఉంది. మా హీబాని ఏమైనా కొట్టేస్తారా మీరు? ప్లీజ్. నేను ఇష్టంగా చేసుకునే ఈ పప్పు ఈరోజు చూపిస్తున్నాను. మనకి కీరా పండు, దోసకాయ 3000 సంవత్సరాలు పైగా మన దేశంలో ఈ కీరా పండుని పండిస్తున్నారు. కీరాలు మన దేశంలో దొరికినన్ని వేరే చోట దొరకవు. కానీ ఇప్పుడు ఈ కీరా పండు యావత్ వరల్డ్లో, ప్రపంచంలో మరి ఎక్కువగా పండిస్తున్న గాడ్ అంటే ఈ దోసకాయ రకాల్లో అన్నిట్లో ఈ కీరా పండు. ఇలా పొట్టు తీసి ఓ ముక్క కోసి కొంచెం అంత మసాలా, చాట్ మసాలా వేసి ఇస్తే తినడానికి ఎంతో బాగుంటుంది. అయితే ముఖ్యంగా ఎండాకాలంలో అప్పుడు ఇవి తింటూ ఉంటే మన చక్కగా ఆ దాహాన్ని కూడా తీర్చే అద్భుతమైన గుణం కీరాకు ఉంటుంది. ఎందుకంటే దీంట్లో 95% నీళ్లు ఉంటుంది. కీరా మనకి మార్కెట్లో దొరికేటప్పుడు లేతగా ఈ చిన్న చిన్న గింజల్లా ఉంటుంది. దీన్ని ఇలా మనకు కావలసిన సైజులో ముక్కలు కోసేసుకొని తరువాత దీంతో మనం సింపుల్గా పప్పు తయారు చేసుకుందాం. లైట్గా ఇలా ముక్కలు కోసేసుకొని ఏం చేసేవాడిని అంటే మా హోటల్లో ఒక్కసారి పప్పు చేయాలనుకోండి, అది బొఫేలో పెట్టాలి. అక్కడ ఒక 500-600 మంది వచ్చి తింటారు. బోల్డ్ కీరాలు ఉన్నప్పుడు ఏం చేసేవాడిని అంటే ఈ కీరాల్ని ఇలా ముక్కలుగా కోసేసి దీన్ని నిమ్మకాయ జ్యూస్ కొంచెం వేసి తయారు చేసేవాడిని. ఎలా చేస్తానో చూడండి. చిన్న ముక్కలు కోసేసి దీనిపై చిటికెడంత ఉప్పు వేసేసి దీంట్లో కొంచెం నిమ్మకాయలు పిండేస్తే కీరా
చక్కటి పులుపుని పీల్చుకొని మనం పప్పు చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. కొంచెంగా ఈ కీరాల్ని చిన్న చిన్న ముక్కలుగా వేసాం. ఇప్పుడు దీనిపై కొంచెం ఎక్కువ వద్దు, కొంచెం ఉప్పు వేసుకుందాం. తర్వాత ఈ నిమ్మకాయలు జ్యూస్ బయటికి రావాలంటే ఇలా చేత్తోటి ఇలా ప్రెస్ చేసేసుకుందాం. తర్వాత వీటిని సగంగా కోసి దీంట్లో జ్యూస్ తీస్తే జ్యూసు ఎక్కువగా, అంటే మనం పిండుకుంటే ఇలా జ్యూస్ బాగా ఎక్కువగా వస్తుంది. సో చూడండి, ఈ నిమ్మకాయలని చక్కగా పిండేసి దీంట్లో జ్యూసు ఈ కీరా ముక్కల పైన పోసేసుకుందాం. ఇప్పుడు ఆ కీరాలు కొంచెం ఉప్పు వల్ల తేమ బయటకు వదులుతుంది, పులుపుని పీల్చుకొని ఈ కీరా మరింత పుల్లగా తయారవుతుంది. చక్కగా అయిపోయింది కదా. ఈ ఉప్పు కొంచెం నిమ్మకాయ జ్యూస్లో ఇలా కొంచెం సేపు నాననిద్దాం. దీని కింద కొంచెం కొద్దిసేపు అయిన తర్వాత నీళ్ళు వచ్చేస్తుంది. దాని తర్వాత దీన్ని ఎలా పప్పులో చేసుకోవాలో చూద్దాం. మరి దోసకాయ ముక్కలు ఇక్కడ చక్కగా నానుతున్నాయి. అయితే ఇప్పుడు తింటుంటే భలే మజాగా ఉంటాయి, కానీ అవన్నీ తినేయకండి. మరి పప్పు కూర చేసుకోవాలి కదా. దీనికోసం ఉల్లిపాయల్ని మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో మనం ఇలా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మన ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకుందాం. ముఖ్యంగా పకోడీలు కానీ పూరీలు కానీ ఏమన్నా చక్కగా తేలిగ్గా రావడం కోసం ఒక మంచి నూనె కావాలి అంటే మన ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇది చక్కగా వేసుకొని చేసుకోవచ్చు. కొంచెం నూనె వేసి మరి తాలింపుతో స్టార్ట్ చేసేద్దాం. ఏ రకమైన పప్పు చేసుకున్నా వెల్లుల్లి ఇలా రెబ్బల్ని లైట్గా ఇలా క్రష్ చేసి వేసుకుంటే మన పప్పు చాలా రుచిగా ఉంటుంది. కొంచెం ఈ వెల్లుల్లి రెబ్బలు ఇలా నలుపుకొని రెడీగా పెట్టేసుకుందాం. ఈ లోపల మన నూనె కూడా చక్కగా వేడెక్కింది. మరి తాలింపు వేసుకోవడానికి ఫస్ట్గా మనం ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపట్లాడిన వెంటనే మంట తగ్గించేయడం మంచిది, ఎందుకంటే ఆవాలు బాగా వేడి మీద చిటపట్లాడతాయి. అదే వేడిలో మనం మిగతా వేసామంటే నల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, జీలకర్ర, చక్కగా ఎండుమిరపకాయలు వేద్దాం. కొంచెం నూనె రంగు కూడా చూడండి మారుతుంది. ఇందులో మనం జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలతో పాటు మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు. ఈ పప్పు కూర తినేటప్పుడు మనకి ఎంతో ఆనందం కలగాలి. ఇప్పుడు మనం ఇందులో చిటికెడంత ఇంగువ, అలాగే పసుపు, అలాగే కరివేపాకు. ఇంట్లో కరివేపాకు తీసి పక్కన పెట్టారంటే నేనున్నానంటే కోపం వచ్చేస్తుంది. మరి కోపం రావడానికి ఈ వంటోడికి చిన్న చిన్న ఇలాంటివే వస్తాయి, పెద్ద పెద్ద వాటికి రావు. కరివేపాకుని ఇలా చేసేసుకొని దీంట్లో మన పచ్చిమిరపకాయలు కూడా, ఈ పచ్చిమిరపకాయలు మరీ క్యారెట్ ముక్కల్లా ఉన్నాయి, ఏం పర్లేదు, కొంచెం ఘాటు వస్తే చాలు, వేసేసుకుందాం. మనం ఈ కీరా ముక్కలు నానిన తరువాత ఈ ముక్కలన్నీ తీసేద్దాం. ఇప్పుడు ఈ వచ్చిన నీళ్ళలో కొంచెం పంచదార, మరి కొన్ని నీళ్లు పోసుకొని మంచి జ్యూస్ తయారు చేసుకోవచ్చు. ఈరోజు వద్దులేండి, ఇందులోనే వేసేసుకుందాం ఈ నిమ్మకాయ జ్యూస్ కూడా. దీన్ని లైట్గా ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఈ కీరా ముక్కలు కొంచెం ఉడకాలి కదా, అంతసేపు కుక్ చేసుకుందాం. ఇలా పెట్టేసి దీన్ని తరువాత మనం వేయవలసింది మనం ముందుగా ఉడికించుకున్న పప్పు, కందిపప్పుని కొంచెం అంత పప్పు కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లో కొన్ని నీళ్లు కూడా పోసుకొని మనం ఈ పప్పు వేసుకుందాం. చివరిలో కొంచెం ఇంతంత వెన్న వేసుకున్నాం అనుకోండి, చక్కగా మన పప్పుని ఆశీర్వదించినట్టు తర్వాత తింటుంటే దాంట్లో కమ్మదనాన్ని మనం చక్కగా ఆస్వాదించవచ్చు. కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం నీళ్లు కూడా వేసుకుందాం. అలాగే దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. ఎందుకంటే ఈ కీరా ముక్కలు కోసినప్పుడు కొంచెం ఉప్పు వేసాం, కొంచెం జాగ్రత్త. దీనికి తగినంత ఉప్పు వేసేసుకొని కలిపేసుకుందాం. ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 3 నిమిషాలు కుక్ చేసుకుంటే చాలు, ఉడికిపోతుంది మన కీరా పండు. ఇందులో ఉప్పు, పప్పు వేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. మరి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం. ఈ కుకుంబర్ ఉడికిపోయింది. ఇందులో మనం వెన్న, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటాను. ఇప్పుడు ముందుకు ఉడికిచ్చిన ఈ పప్పు వేసిన తర్వాత ఒక్కసారి దీన్ని ఉడుకుకి రానివ్వాలి. ముందుగా ఉడికించుకున్నాం, అయితే ముఖ్యంగా అంటే 2 రోజులకు ఒకసారి కూడా ఉడికించుకొని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని, ఎందుకంటే కొంతమందికి వెజిటేరియన్లకు ముఖ్యంగా ఈ పప్పు కూర రోజు తినే వాళ్ళకి, అందులో ఉద్యోగం చేసే వాళ్ళకి ఏంటంటే ఉడకబెట్టుకొని కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత రోజు మళ్ళీ ఆ పప్పుని చక్కగా ఇలా వాడుకొని చేసుకోవచ్చు. దాంట్లో తప్పేం లేదు. దీంట్లో ఆ ఉప్పు ఉందా, సరిపోయిందా?